అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచేత్ ఆశాపిండం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నీ శరీరము శిథిలమైపోతుంది, తల వెరసిపోతుంది, దంతాలు లేని నోరు బోసిపోతుంది. వృద్ధుడు కర్ర పట్టుకొని తిరుగుతాడు, అయినా అతడు తన కోరికలో మూటను మాత్రము విడిచిపెట్టడు. అందుకే అన్నమాచార్య కీర్తనలో కూడా పాసిన పాయవు బంధములు ఆసదేకమున్ నన్నాళ్ళు. తన శరీరం శిథిలావస్థకొచ్చినా, తల నరిసిపోయినా, దంతాలు లేకపోయినా, ఇవన్నీ కూడా ఇది అయినా తన మనసులో మాత్రము దృఢమైన కోరికలు అలానే ఉంటాయి. అందుకే ఈ శ్లోకాన్ని శ్రీ తోటకాచార్యుల వారు చెప్పారంట. ఆ శంకరాచార్యుల యొక్క గురువైన శిష్యులైనటువంటి వాళ్ళు ముసలితనంలో ఉన్న వ్యక్తిని చక్కగా వర్ణించాడు. యవ్వనం ఉరకలు వేస్తున్న యువకునికి అనేక రకాలైన ఆశలుండడం సహజమే, కానీ జవన సత్వాలు నుడిగిపోయిన నిలవడానికి శక్తి లేక చేతికర్ర సహాయంతో తిరుగుతూ ఏదైనా తినడానికి పళ్ళు లేకపోయినా, శిథిలమైన శరీరంతో తెల్లబడిన జుట్టుతో ఉన్న, ముడతలు పడిన చర్మంతో వికారంగా కనిపించే ముదులుసలికి కూడా ఆశలు ఇంకా ఉంటున్నాయి, ఏమిటి విచిత్రము అని చెప్తున్నాడు. మిక్కుటంగానే ఉన్నాయి, ఆశలు మాత్రము మిక్కుటంగా ఉన్నాయి. ఎలాగంటే చిన్నప్పటి నుంచి అనుభవాలు మళ్ళీ పొందాలని తగతగ ఆడుతూ ఉంటుంది. తీరని కోరికలు తీవ్రత ఎక్కువై ఎప్పటికైనా అవి తీరాలనే కాంక్ష అతని చుట్టూ ముట్టుతూ ఉంటుంది. ఒకవేళ కోరుకున్నవి లభ్యమైన అనుభవించడానికి శరీరానికి శక్తి ఉండదు. నిస్పృహలు చెలరేగి నరకయాతన పొందుతాడు ఆ ముదుసలి ప్రాయంలో జీవుడు. ఈ తీరని కాంక్షల సముదాయమే వాసనారూపంగా తయారయ్యి ప్రస్తుత జన్మలో సాధ్యపడకపోతే ముందు జన్మలలోనైనా అనుభవింపేలా, ఎందుకంటే కోరిక ఉంది కాబట్టి మళ్ళీ జన్మ ఆ ఒక్క కోరిక కోసం జన్మ ఎత్తి ఆ ఒక్కటి బాగా ఆనందంగా మిగతావన్నీ ఎలా ఉంటాయో తెలియదన్నమాట. ఆ విధంగా అనుభవింప చేస్తాయి. అందుకే చెప్పారు, శరీరం శిథిలమవుతున్న మానవుడు తన ఆశలు మూటను మాత్రం విడిచిపెట్టడం లేదే, అవి మళ్ళీ వచ్చే జన్మకు కారణమవుతున్నాయి. అందుకే మార్గాంతరం ఏమిటి? యవ్వనం ఉన్నప్పుడే, శరీరంలో శక్తి ఉన్నప్పుడే, మనోబుద్ధులను సక్రమంగా పనిచేస్తున్నప్పుడే నిగ్రహ శక్తిని పెంచుకోవాలి అని చెప్తున్నాడు. శరీరం శాశ్వతమైనది కాదు, ఈ శరీర భోగాలు శాశ్వతమైనవి కాదు. వీటి కొరకు మళ్ళీ మళ్ళీ జన్మ పొంది మనము ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నామని తెలియజేస్తున్నాడు. కోరికలను తగ్గించుకుంటూ క్రమంగా తొలగించుకోవడానికి కృషి చేయి అని ఎంతో గొప్పగా చెప్తున్నాడు. దృఢ సంకల్పంతో ఇంద్రియాలను, మనస్సును విషయాల వెంట పరుగెత్తనీయకుండా అదుపులో ఉంచుకోవాలి సుమా అని చెప్తున్నాడు. అలాగా నిగ్రహింపబడిన ఇంద్రియ మనోబుద్ధుల్ని నిగ్రహింపబడాలి. ఎందుకంటే ఒక ఆలోచన ఇంకొక పని మీద పెట్టాలి. ఏమి పని? ఆ గోవింద నామస్మరణ. అది చేయమంటున్నాడు. మనసు ఊరికే ఉండదు. నువ్వేం పని చేయొద్దంటే మనసు కూడా ఏదో పని చేస్తూ ఉంటుంది. కాబట్టి మనసు కూడా మనము ఆ నామస్మరణ అనేది చెయ్యాలి.
శివనామం ఇష్టమైతే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రామనామం ఇష్టమైందనుకో రామ 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 రామ, రామ 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 రామ, రామ 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 రమ, రామ 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 రామ. ఇలా తన్మయత్వం అయిపోతూ ఆనందాన్ని అనుభూతిని పొందుతూ ఆ మార్గంలో అలా మన మనసును మార్చుకోవాలి. ఈ సాధనను నిదానం కొంచెం కొంచెంగా అభ్యసిస్తూ, అప్పుడు మనము యుక్త వయసులో ఉన్నప్పుడే అభ్యసించాలి. నీకు వృద్ధాప్యం వచ్చిందనుకో అప్పుడు అది ఒక మధుర గానంలాగా తయారైపోతుంది. నందనవనంలో నువ్వు ఆ గానంతో నాట్యం చేస్తూ ఒక నాట్యంలాగా గోవిందనామస్మరణ ఆనందంలో ఉండిపోతావు. ఇప్పటి నుంచి చేస్తూ ఉంటే అప్పటికి నీ మనసు నిత్యము గోవిందనామస్మరణ ఆనందంలో తేలియాడుతూ ఉంటుంది. అంతేకాక కోరికలేవి ఉండవు, తీరని కోరికలు అసలే ఉండవు, కొత్త వాసనలు ఇలా అలా అనేటువంటి ఏర్పడవు. ఉత్తమ జన్మ నీకు లభిస్తుంది, జన్మరాహిత్యం కలుగుతుందని ఇందులో మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి చెయ్యంగా ఇప్పుడు నాకు కూడా ఎక్కడ భజనన్నా సత్సంగమన్నా నా మనసంతా ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు నేను అక్కడికి వెళ్తాను అనేటువంటి ఆలోచనతోనే ఉంటుంది. ఆ విధంగా మనం కూడా ఇలా మనసును తయారు చేసుకుంటూ ఆ జీవితంలో మనము జీవించాలి. శ్రీమాత్రే నమః.